హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ పోడ్కాస్ట్. ఈ రోజు మనతో పాటు పోడ్కాస్ట్ లో తెలంగాణ శ్యామ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంటూ హిందువుల పైన ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తాజాగా దేవుళ్ళ కోసం ఆయన మాట్లాడిన మాటలు, పెళ్లి కానానికి ఒక దేవుడు ఉంటాడు, మందు దాటానికి ఇంకో దేవుడు ఉంటాడు అనే ఈ వ్యాఖ్యలు పై ముఖ్యంగా బీజేపీ నాయకులు, బీజేపీఎం నాయకులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాట్లాడదాం శ్యామ్ గారితో. శ్యామ్ గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, పెళ్లి కానానికి ఓ దేవుడు ఉంటాడు, ఇద్దరు పెళ్లిలైనకు ఓ దేవుడు ఉంటాడు, అవును, మందు దాటడానికి ఓ దేవుడు ఉంటాడు, పప్పన్నం తినడానికి కూడా దేవుడు ఉంటాడు అన్నాడు. అవును. రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడం అంటే హిందూ ధర్మం కోసం, హిందూ దేవుళ్ళ కోసం మాట్లాడుతుండు. ముస్లింల కోసము అల్లాని, జీసస్ అనే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందని బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. తాజాగా బాగా ఇది వైరల్ గా మారుతున్నాయి. ఏమంటారు దీని మీద? దేవుడు ఉంటాడు అని అన్నాడు, లేడు అని అనలే కదా ఆయన. రకరకాల వ్యక్తులకు రకరకాల దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేసిందా? చెప్తాను వినండి, చెప్తా. వీళ్ళ బీజేపీ వాళ్ళు కూడా సనాతన ధర్మం, దేవుళ్ళని వీళ్ళు అడ్డం పెట్టి చెప్పాలా? అసలు వాళ్ళు హిందువులే కాదు బ్రదర్, బీజేపీ వాళ్ళు హిందువులే కాదు. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ, బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. వాళ్ళకు హిందువులకు ఏం సంబంధం? మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి ఫస్ట్. మీరు దాన్ని ఎందుకు ప్రతిదాన్ని అడ్డం పెట్టుకుంటారు? ఆ గోరిగాడు కూడా వచ్చి అడ్డం పెట్టుకున్నాడు. వాడు అరాచక ఒక 6 నెలలు ఈ రాష్ట్రంలో చేయని అరాచకం లేదు. కార్లో కూర్చొని మళ్ళా ఏమన్నాడు బ్రదర్? నువ్వు ఏదో పని చేయడం, సనాతన ధర్మం అడ్డం పెట్టుకోవడం లేదా? వీడియోలు బయటపడే లేదా? కార్లో కూర్చొని ఏం చెప్పిందా ధర్మం అని చెప్పి నేను ఎవరేమన్నారు? అంతేనా? గుడి కోసం ఎవరు చెప్పినా సరే సనాతన ధర్మం ఎవరో చెప్పారు అనుకుందాం, కానీ ఆ అడ్డం పెట్టుకుని దొరికారా లేదా? 6 నెలలు ఈ రాష్ట్రంలో అఘోరి సృష్టించినటువంటి అరాచకం ఉందా? లేదు కదా. మాలాంటి వాళ్ళు మాట్లాడితే మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకం. వీళ్ళు కూడా అదే. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? కుండ బదలు కొట్టినట్టు ఉన్నది మాట్లాడుకుందాం. రైట్. హనుమంతుడు ఏమంటారు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అని అన్నాడు. రైట్. రామ లక్ష్మణులు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకు ఆదర్శం అని అన్నాడు. ఆయన కులం ఈయనండి. వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, రాముని నమ్మే భక్తులు ఉంటారు, ఆంజనేయ స్వామికి భక్తులు ఉంటారు, సమ్మక్క సారక్కలకు భక్తులు ఉంటారు, పోషమ్మ ఎల్లమ్మకలు భక్తులు ఉంటారు, కళ్ళు సాకబోసి పూజలు చేసే వాళ్ళు ఉంటారు, తునుకలు పెట్టి పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా? తునుకలు పెట్టి పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక నిష్ట నియమాలతో ఏమి తినకుండా కేవలం వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళే ఉన్నారు అని చెప్పాడు. దాని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉంటుందా? రకరకాల వ్యక్తులకు రకరకాల వ్యక్తుల మీద కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలగలిపితే మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి హిందూ దేవులకు హిందూ ధర్మంలో 100 కోట్ల మంది దేవతలు ఉన్నట్టు మన దాంట్లో కూడా అన్ని అభిప్రాయాలు, అంతమంది దేవుళ్ళు ఉన్నారని చెప్పాడు. కానీ దేవుడు లేడని ఎక్కడ చెప్పాడు ఆయన? వీళ్ళు రోడ్లెక్కి ఓ అంటారు. మీరు ఎక్కాల్సింది 15 లక్షలు ఎప్పుడు వేస్తామని ఎక్కండి, 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు వేస్తామని ఎక్కండి. ఓకేనా? నేను చిన్న జీఆర్ స్వామి దేవుడిని అవమానించండి కదా, దేవతను అవమానించండి కదా. పెద్ద దేవతల వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడరా మన వ్యాపార దేవతలు అన్నాడు కదా. నా శివుని మొక్కడంట. ఎందుకు మొక్క? నా శివుని ఎందుకు మొక్క? శివుని ఏమో మరి ఆయన ఏ దేవుడిని మొక్కుతారు ఆయన చెప్పాలి. వాళ్ళకి సపరేట్ దేవుళ్ళు ఉంటారు మరి. అదే కదా, శివుని మొక్కడంటే ఆయన సపరేట్ దేవుడు ఉంటాడన్నా కానీ మరి ఆయన దగ్గరికి నరేంద్ర మోడీ ఎందుకు వచ్చిండు? దేవుళ్ళలో కూడా కులాలు ఉన్నాయా? ఇప్పుడు కాదు బ్రదర్, వైష్ణవ పూజారులు వేరు, శైవ పూజారులు వేరా కదా. నా సమ్మక్క సారక్క దగ్గరికి పోయినా ఎప్పుడన్నాను? గుడి లేదు, గుడి తలుపులు లేవులే, నా మేడారంలో గుండెల్లో కొలువైన గూడెం జాతరా. విన్నావా? ఏం పాడినా? గుడి లేదు, గుడి తలుపులు లేవు, గుండెల్లో కొలువైన గూడెం జాతర, ఆదివాసుల జాతర. తాళం గుడ్లకు తాళాలు వేసినట్టు ఏరు. పలాను మాలోనివా, మాదిగోనివా, కుమరోనివా, కామరోనివా, భీషోనివా, నువ్వు పలాను కులమా, నువ్వు రాకు. చిన్నజీయర్ స్వామి పైనుంచి వేసినట్టు ఉండవు. ఎవరు వచ్చినా రానిస్తుంది. చెప్పు బిడ్డ, నీ కష్టం ఏంటంటే తల్లి నీ కాలు మొక్త బాంచాం, దండం పెడతా తల్లి, నాకు కష్టాలు తీర్చు, నా గొడ్డురాలని బిడ్డ, నాకు తల్లి, నాకు బిడ్డలు నీ అంటే నీ కడుపు బండా అని దీవిస్తుంది. తెల్లారే పిల్లలు పుడతారు. తెలుసా? మరి మా సమ్మక్క సారక్క అంత పెద్ద దేవత కదా, నువ్వు ఎట్లా అవమానిస్తావు? వీళ్ళకి ఎందుకు కోపం రావట్లే? అప్పుడు రావాల్సిందే కదా. అప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే. అసలు ఈ చిన్న జీఆర్ స్వామిని రాష్ట్రం నుంచి పంపించాల్సిందే. ఆయన దగ్గరికి నరేంద్ర మోడీ ఎందుకు వచ్చాడు? ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను నరేంద్ర మోడీ గారు ఎందుకు ఖండించలేదు? ఆదివాసీ దేవతల్ని అవమానిస్తారు మీరు అవమానించేది కదా. ఆదివాసీ దేవతలను అవమానిస్తారు మీరు. చూడండి, కోరెల్లి మల్లన్న దగ్గర ఎవరుంటారు? పూజారి, యాదవ్ పూజారులు ఉంటారు. మంత్రాలు, తంత్రాలు, మహిమల శక్తులు ఏముండవు. మా యాదవ్ అన్నలు ఉన్నది ఉన్నట్టు ఈ పటం వేసి చెప్తారు.
కుండ బద్దలు కొట్టినట్టు మా కోరెల్లి మల్లన్న మా దేవుడు, వీళ్ళకేం సంబంధం? ఆయన కూడా భక్తులు సపరేట్ ఉన్నారు కదా ఆ దేవునికి. బంజారాలకు మన శివలాల్ మహారాజు సపరేట్ ఉన్నారు, అక్కడ కూడా పూజారు ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ నాయకులు మీకు అర్థమైందా? ఏ దేవుని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏ దేవుని గురించి కొట్లాడుతున్నారు మీరు? ఏ దేవుని గురించి కొట్లాడుతున్నారు? నిజంగా మీరు రాముడి గురించి కొట్లాడుతుర్రా వీళ్ళు? వాళ్ళు పొద్దున్నేసే జై శ్రీరామ్ అంటారు కదా, మరి మా భద్రాచల రాముడికి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు చెప్పు. వరదలు వచ్చి గోదావరిలో మొత్తం పర్ణశాల అది మొత్తం కొట్టుకొని పోయింది, మా ఆంజనేయ స్వామి మొత్తం మునిగిపోయిండు. తీసుకురండి కోట్ల రూపాయలు, గుడి ఇంకా అద్భుతంగా డెవలప్ చేసుకుందాం, కొన్ని 100,000 కోట్లు తీసుకురండి. మీకు సౌత్ రాముడు అంటే భక్తి లేదు, సౌత్ రాముడు అంటే మీకు భయం లేదు. మీరు కేవలం వీటిని అడ్డం పెట్టి ప్రజా సమస్యలను పక్కదో పట్టించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బురదేయాలి. పొద్దున్న లేస్తే హిందూ ఏమంటారు ముస్లింలని క్రైస్తవులను తిట్టకుండా అసలు వీళ్ళకు ఓటు కూడా వేరేవాళ్ళు. పక్క మితం మీద విషయం చేయడం తప్ప ఫలాని పని చేస్తాం ప్రతి మతానికి అని ఒక్క స్టేట్మెంట్ అయినా పాస్ చేయంగా చూసినావా? బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, వాళ్ళ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ ఏం చేయరు. తురుకొల్లు ఏమంటారు వాళ్ళ క్రైస్తవులు ఇదే అలా. మన జూబ్లీస్ ఎన్నికల్లో ఈ మతానికి సంబంధించి అసలు డైరెక్ట్ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మనతాడు ఉన్నోనికి లేనోనికి అని అన్నాడండి. ఇంత దుర్మార్గం లాస్ట్ కి వచ్చి అన్నట్టు, కానీ ముందు నుంచి వాళ్ళు ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయలేదు. అదే ఇప్పుడు దీని వల్ల ఏమవుద్దనంటే హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోవాలి. కానీ దీంట్లోకి వెళ్ళి బండి సంజయ్ కొడుకు రాడు, అక్బరుద్దీన్ గారికి మరి ఓయిసీకి పాపలు కొట్టుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు రారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఆయన ధర్మం కోసం, ఈ ధర్మం కోసం మనల్నే ఎస్సీ ఎస్టీ బీసీలే, మన బీసీలే ఉంటారు, మన ఎస్సీలే ఉంటారు, మన ఎస్టీలే ఉంటారు. మనకు ఇది ఏమనిపిస్తుంది అంటే దేశభక్తి. దేశభక్తి అంటే ఏంటన్నా అసలు? ఒకటి బ్రదర్, ఒక రొమాంటిక్ గా దేశభక్తి జాతీయవాదం అనగానే మనకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. కానీ దాని ఆ ముసుగుతోని దోపిడీ చేస్తున్న దాన్ని మనం పసిగట్టం. ఇప్పుడు ఈ దేశం అవునన్నా కథనని నాది బ్రదర్. మా తాతిన్నే పుట్టిండు, మా అయ్యన్నే పుట్టిండు, వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళతో ముత్తాతలు వీళ్ళే పుట్టినాం. అయితే మారుడీలు చెప్తా మరి నేల ఇది. నా దేశాన్ని నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు బ్రదర్? దేశభక్తి అంటే ఏంటిది? నాకు ఆకలి అయితేందా బువ్వ పెట్టు, నాకు స్కూల్ లేదా మా స్కూల్ పెట్టు, నాకు కాలేజీ లేదా నువ్వు కాలేజీ కట్టు. సర్వమ ఎవరిని దేవుడు నమ్ముకోవచ్చు. నేను నమ్ముకున్న దేవుడు నా సమ్మక్క సారక్కలకు అక్కడ ఉన్నటువంటి ఏమంటారు అక్కడ జాతర జరిగింది కదా అప్పుడు, కుంభమేళ జరిగింది. ఎగ్జాక్ట్లీ కుంభమేళకు కేటాయించినావు కదా. మరి మా సౌత్ రాష్ట్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర గిరిజన పక్కన పెట్టు బ్రదర్. రెడ్డిళ్ళు అంటారు కదా పేరు మాత్రమే గిరిజన జాతర. అందరు పోతారు. చిన్న జీఆర్ స్వామి లాగా ఫలాని కుల వాళ్ళు రావద్దు, ఫలాని పైనుంచి అట్టి పళ్ళు ఎత్తా, పైనుంచి పనులు ఎత్తా అని ఉండదు. నువ్వు కళ్ళు సాకపోయి నల్ల కోని పోయి తల్లి అని దీవించు, నిలువెత్తు బంగారం చొక్కించుకో, నీ తల్లి కోరిన కోరికలను తీరుస్తుంది. అటువంటి వనదేవత జాతరకు నువ్వు డబ్బులు కేటాయించు. కిషన్ రెడ్డి ఏమంటాడు? ఎందుకు ఇవ్వో? తెలంగాణలో అయితే ఓట్లడక్కు. తెలంగాణలో గ్రామ దేవతలను నమ్మేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ కులాల తెలంగాణ ప్రజల ఓట్లు అడక్కు. నువ్వు కేవలం ఈ గుజరాత్ లో మార్వాడీలో ఓట్లు అడుగు, అడక్కు పోయి మా కల్చర్ ప్రొటెస్ట్ లో కూడా ధర్నాలో కూడా మారడీలు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయరు కదా. ఈ బీజేపీ ధర్నాలో చేయరు కదా. నేను ఏమంటున్నా బ్రదర్, ఇప్పుడు మార్వాడీలు పార్టిసిపేట్ చేస్తారా చేయరా అని అంటే ఇప్పుడు అది వేరే టాపిక్. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి అగేన్స్ట్ గా అంటున్నా. ఇప్పుడు చేస్తారా చేయరా అని అంటే ఇప్పుడు వాళ్ళ బట్టి విక్రమార్కాల బావ అంట కదా, మనందరం తాగుబోతులం అంట అన్నాడు కదా ఆయన. గుజరాతీ మార్వాడి అధ్యక్షుడు అన్నాడు కదా, మనందరం వాళ్ళ బావ అంట. మరి ఆయన అయితే మా కుల పైన బట్టి విక్రమార్క, ఆయన బావ అయితే మేమేమైతే ఆయనకు బావాలు అవుతారు. నాకు తెలియదు, మరి ఆయన చెప్పాలి. కాబట్టి మరి అటువంటి బంధం ఉన్నప్పుడు మీరు కూడా సామాజిక ఉద్యమాలలో పాల్గొనాలి. మీరేమంటారు రాజకీయాలకు ఖచ్చితంగా మీ పిల్లని మాకియాలి, మా పిల్లని మీరు చేసుకోవాలి అన్న నమ్మలా కలిసి ఉండాలి. కానీ మేము పలానా కులం మూలం తీరుతాం, పలానా మత పొలం మీ మీద పెద్ద పోరాటమే ఉంటుందిలే. అది ఏం వెనక్కి తీసుకోలే, కమిటీలు వేసుకుంటున్నాం, మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పెద్ద పోరాటం చేస్తాం. అది మొత్తానికి అయితే ఇది కావాలని రాజకీయం చేయడం. నేనేమంటున్నా బ్రదర్, మా దేవతలతో మీకేం సంబంధం? మా దేవతలతో మీకేం సంబంధం? పోయి మీరు బీజేపీ వాళ్ళు కొన్ని కొత్తరా, కళ్ళు తాగుతారా, సాగబోతారా, రా నా దగ్గర రా. మా గ్రామ దేవతల గురించి, ఆ గ్రామ దేవతల గుళ్ళే కడదాం గ్రామాన. ఓ పని చేద్దాం, మాధవి లత గారు ఏం చెప్పారు గతంలో ఇక్కడ బంజారా హిల్స్ దగ్గర మన గుడి ఇది ఇష్యూ అయితే పోరాటం చేశారు కదా వీళ్ళందరూ. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లో అమ్మవారి
గుడి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ గుడిని తొలగించాలనుకున్నది. మంచి ఆలోచన. కాబట్టి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అంతేనా? ఎందుకంటే అమ్మవారి గుడిని తొలగించింది. సరే, ప్రభుత్వం ఏం చెప్పింది, ఇది ప్రభుత్వ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ప్రభుత్వ ల్యాండ్ లో ఉన్నదమ్మా అని వాళ్ళు వివరణ ప్రయత్నం చేశారు. నేనేం చెప్తున్నా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ భూములు ఏవైతున్నాయో అక్కడ రాముడి గుడి పెట్టుకుందాం. ఇల్లు లేనటువంటి పేదలందరం ఇల్లు వేసుకుందాం. ఏమంటారు? హిందువులకు ఇల్లు వచ్చిన వాళ్ళు అవుతారు, ఆ రాముడు మనకు రక్షణగా ఉంటాడు. రాముడినే పెట్టుకుందాం, లేదంటే పోషమెల్లం పెట్టుకుందాం, సమ్మక్క సారక్కలను పెట్టుకుందాం. దేవతలు కదా వాళ్ళు, దాని గురించి కొట్లాడతారు కదా. ఖచ్చితంగా సమ్మక్క సారక్కలను పెట్టుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ భూములు ఏవైతే ఖాళీగా ఉన్నాయో మీరు అందరు చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, ఇండ్లు లేని వాళ్ళందరూ రోడ్డు మీకు రండి. సెంట్రల్ గవర్నమెంట్ భూములు అవుతున్నా అడిగిపోతాం. అంతే కదా. ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తాడు, ఆయన ఇయ్యలే. 10 ఏళ్ళు పరిపాలించిన ఆయన కోడిపిల్లని అడగమ్మేయాలి, మేకనేడ కట్టేయాలని ఆయన ఇయ్యలేదు. ఇందరమ్మ ఇల్లు అని ఈయన ఇయ్యలేదు. ఇంకెన్ని రోజులు కిరాయికి బతకాలి? నాకు కూడా ఇల్లు లేదు. ఇంకా మా ఊళ్ళో ఏదో చిట్టీలు వేసుకొని ఇంత చిన్నపాటిది కట్టుకున్నా. హైదరాబాద్లో 15-20 ఏళ్ళు కిరాయికి ఉంటున్నా, నాకు ఇల్లు లేదు. నేను కూడా మీతో పాటు వస్తా. మంచిగా ఉంటుంది ఈ ఆలోచన. హిందువులకే ఇద్దాం, వేరే మతస్థులు వద్దు. సెంట్రల్ గవర్నమెంట్ భూములు ల్యాండ్స్ ఏవైతుంటాయో అవి చూద్దాం. నువ్వు పోయి అలా గుడిసెలు వేసుకుందాం, పట్టాలు ఇవ్వమని నరేంద్ర మోడీ గారికి హిందువులకే పట్టాలు ఇవ్వమని చెప్తాం. బాగుంటుందా? బాగుదా? మంచిగా ఉందా లేదా? మరి ఇంకెన్ని రోజులు 11-12 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజల్ని పాలియబట్టి. మరి ఇంకెన్ని రోజులు హిందువులు ఇల్లు లేకుండా బతకాలి? రైట్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అసలు ఇవేం లేవు, విద్వేషాలు రెచ్చగొట్టడం ఏం లేదండి. నేనేమంటున్నా, ఆయన మా పార్టీలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉంటుందా? గాంధీ భవన్ లో కూర్చొని కూడా మహాత్మా గాంధీని మీద విమర్శ చేయొచ్చు. విమర్శ అంటే ఒక పద్ధతి పరమైనటువంటి ఒక పద్ధతి గల విమర్శ చేయొచ్చు. ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, సమ్మక్క సారక్క భక్తులు ఉంటారు, పోషమ్మ భక్తులు ఉంటారు, ఎల్లమ్మ భక్తులు, అన్ని రకాల మనుషులు, నాలాగా తునకలు తిని కలు సాగబోసేటువంటి భక్తులు ఉంటారు అని చెప్పాడు. నా గురించి కూడా మాట్లాడింది ఆయన. అంటే మీ మార్వాడి పార్టీకి, మార్వాడి జనతా పార్టీకి ఏమంత బాధ? అసలు మీకేం సంబంధం దేవులతో? మీద ఒక రాజకీయ పార్టీ మార్వాడి జనతా పార్టీ. మార్వాడి జనతా పార్టీకి ఏం సంబంధం? మార్వాడి జనతా పార్టీ నాయకులకు ఏం సంబంధం? గుజరాత్ జనతా పార్టీ నాయకులకు ఏం సంబంధం? బండి సంజయ్కి ఏం సంబంధం? రామచంద్రరావు గారికి ఏం సంబంధం? నేను గెలిపించింది కరీంనగర్ ప్రజలు కదా. నువ్వు క్షమాపణ చెప్పాలి కదా ఈ తెలంగాణ ప్రజలకు. తెలంగాణ బండి సంజయ్ గారు, నువ్వు గుజరాత్ లో బూట్లు ఎట్లా చేస్తావు? ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు నువ్వు చెప్పాలి కదా. నేను కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే నువ్వు కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలి కదా. నువ్వు కరీంనగర్ ప్రజల బూట్లు మోయాలి కదా. ఒకవేళ పోయాలనుకుంటే కనుక మా అన్న మా తమ్ముడు మోసిన నేను కూడా మోస్తా. తెలంగాణ ప్రజల బూట్లు నెత్తి మీద పెట్టుకుంటా. నా భూ పెట్టు, నా సేవ చేస్తున్నాను, అవసరం చూస్తా. కానీ గుజరాత్ లో నేను చేస్తా. మనకు ఆత్మగౌరవం తాకట్టు అధిష్టానం కదా. ఏ అధిష్టానం? అమిత్ షా అంటే అధిష్టానం అయి ఉండొచ్చు బ్రదర్. కూర్చేసుకో, కూర్చోబెట్టుకో, మాట్లాడు. నీతో ఆయన ఒక ఎంపీ, నువ్వు ఒక ఎంపీ. అధిష్టానం అయితే ఏంటి? బానిస. మన రాచరిక వ్యవస్థలో బతుకుతున్నా. మన తెలంగాణ రాష్ట్రం గుజరాత్ లో బానిస రాష్ట్రమా? నేను గెలిపించిన తెలంగాణ ప్రజలు, కరీంనగర్ పోరాటాల పురిటిగాడ ప్రజలు నేను ఓడిస్తారు ఈసారి. కాబట్టి నువ్వు గుజరాత్ లోకి అనుకూలంగా పనిచేస్తానంటే మీ పార్టీ గుజరాత్ జనతా పార్టీ, మార్వాడి జనతా పార్టీ అవుతుంది. కాబట్టి మీరు పోరాటం చేయాల్సింది అవినీతి చేసినటువంటి నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు ఉన్నారు కదా, ఆ దొంగల మీద పోరాటం చేయండి. చిన్నజీఆర్ స్వామి తిట్టిండు చూసినా, మా సమ్మక్క సరక్కలను అవమానించిండు. అది చేయండి. ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే జాతర స్టార్ట్ అవుతుంది. మా తల్లికి ఎన్ని 100 కోట్లు వేలు ఇస్తారో చెప్పండి. వీళ్ళెవ్వరికి ఓటే కానీ నరేంద్ర మోడీకి ఓటేయని చెప్తాం. రైట్ శ్యామ్ గారు. బాగుందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.